హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటిది కాలేజ్ మొత్తం చెప్పుకోవడం ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడితే వీళ్ళకి నచ్చినట్టు అనేసుకుంటారా? అయినా నేను ఆ రోజు ఆదర్శ్తో మాట్లాడినప్పుడు ఆదర్శ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా అడిగానని నాతో మాట్లాడటం కూడా తగ్గించేశాడు. మరి వీళ్ళంతా ఎందుకు ఇంకా ఇలా అనుకుంటున్నారన్నయ్య అంటూ సర్వమంగళంతో చెప్పింది ధరణి. అదేం లేదమ్మా, కాలేజ్ సంగతి తెలిసిందే కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. అన్నీ పట్టించుకుంటామా? అలాంటి వాటి గురించి ఆలోచించకుండా నువ్వు ఎప్పట్లాగే ఉండు అన్నాడు సర్వమంగళం ధరణితో. ధరణితో మాట్లాడిన సర్వమంగళం నేరుగా ఆదర్శ్ దగ్గరికి వెళ్ళాడు. ఆదర్శ్ ఒక తెల్ల కాగితాల పుస్తకాన్ని ముందు పెట్టుకుని దానివైపే చూస్తూ కూర్చున్నాడు. అది చూసి సర్వమంగళం, ఏంట్రా వైట్ పేపర్స్లో ఏం కనిపిస్తుంది నీకు అని అడిగాడు. సరిగ్గా చూడరా, నీకు కనిపిస్తుంది అన్నాడు ఆదర్శ్. ఏం కనిపిస్తుంది అంటూ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్న సర్వమంగళానికి తెల్లని కాగితాలపై శుద్ధ ముక్కతో రాణి అనే పేరు రాసి ఉండడం కనిపించింది. పుస్తకం మొత్తం తిరగేశాడు. పట్టి పట్టి చూస్తే ప్రతి పేజీలోనూ రామకోటిలాగా రాణికోటి కనిపిస్తుంది. అంతే, ఒక్కసారిగా రేయ్ నీకు పిచ్చేమైనా పట్టిందా? తనకు నేరుగా నీ ప్రేమ విషయం చెప్తావా అంటే చెప్పవు, పోనీ నేను చెప్తాను అంటే నన్ను చెప్పనివ్వవు. ఇప్పుడే ధరణితో మాట్లాడాను, నిజంగానే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు, వాడికి నువ్వంటే పిచ్చి, రాత్రి పగలు నీ జపమే చేస్తున్నాడు అని నోటి వరకు వచ్చింది. కానీ నువ్వు చెప్పొద్దు అన్న ఒకే ఒక కారణంతో ఆగిపోయాను అన్నాడు సర్వమంగళం. ఒరేయ్ నేనే చెప్తానురా, కానీ ఇప్పుడు కాదు. ధరణి మనసు నాకు బాగా తెలుసు. ముందు మినిమం చదువుని పూర్తి చేస్తాను. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో నా ప్రేమ గురించి చెప్తాను. ఒక మంచి జాబ్ చేసుకుంటాను. నేను సెటిల్ అయ్యాక మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతానురా అన్నాడు ఆదర్శ్. ఓకే ఆదర్శ్, ఇంతమందిని చూశాను కానీ నీలాంటి వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదురా. ఒక అమ్మాయి మన వైపు చూస్తేనే గ్రేట్గా ఫీల్ అయిపోతాం. అలాంటిది 6 అడుగుల అందగాడివి, ఒడ్డు పొడుగు ఉన్నవాడివి, రంగు రూపులో ఏమాత్రం తీసిపోనివాడివి. 2-3 అమ్మాయిలు నీ కోసం ఆలోచిస్తున్నారని నీకు తెలుసు. అయినా ఒక అమ్మాయి కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడతాను అంటున్నావు అంటే నిజంగా నీ ప్రేమ గొప్పదిరా. ఒరేయ్ నీ ప్రేమ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కన్నీటితో హగ్ చేసుకున్నాడు సర్వమంగళం. అప్పటి నుంచి ఆదర్శ్ ప్రేమను ధరణికి తెలపటానికి సర్వమంగళం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదర్శ్ రాసుకున్న తెల్లనోటు పుస్తకం ధరణిని చేరింది. అనుకోకుండా అది చూసిన ధరణి ఆదర్శ్ రాణి ఎవరు అని అడిగింది. కొంచెం తడబాటుగా రాణి ఏంటి అని అడిగాడు ఆదర్శ్. తన చేతిలో ఉన్న పుస్తకం చూపించింది ధరణి. ఒక్కసారిగా పుస్తకం లాక్కున్నాడు ఆదర్శ్. నీ రాణి ఎవరో చెప్పొచ్చు కదా, మేము తెలుసుకుంటాం అంటూ ఆట పట్టిస్తూ అడిగింది ధరణి. ఇంతలో శంకర్ కలిగించుకొని ఆ రాణివి నువ్వే అని చెప్పాడు. ఏదో ఒక మూల అది తనేనేమో అన్న తనకున్న సందేహం శంకర్ మాటలతో రుజువైంది. ధరణి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. మరుసటి రోజు నుంచి ధరణి ఆదర్శ్తో మాట్లాడడం మానేసింది. ఏమైంది అని అడిగిన సర్వమంగళంతో, మొదటిసారి ఆదర్శ్ గురించి నా దగ్గర ఎవరో చెప్పినప్పుడే నేను ఈ పని చేసి ఉండాల్సిందన్నయ్య. ఆ రోజు నేను ఆదర్శ్తో మాట్లాడినప్పుడు తనేం మాట్లాడకపోతే ఎవరో నా దగ్గర అన్న మాటలు నమ్మి నేను ఆదర్శ్ని అడిగినందుకు బాధతో ముభావంగా ఉండిపోయాడు అనుకున్నాను. కానీ మౌనం అర్ధాంగీకారం అని తెలుసుకోలేకపోయాను. ఇంకా తనతో మాట్లాడుతూ నాపై తన హోప్స్ని నేను పెంచలేను అని సూటిగా చెప్పింది ధరణి. ధరణి, నీ నిర్ణయం కరెక్ట్ కాదమ్మా. ఇంకొక 4-5 నెలల్లో అందరం వెళ్ళిపోతాం. ఎవరి దారి వారిది. ఈలోపు ఇవన్నీ అవసరమా? ఉన్న ఈ 4-5 నెలలు అందరం కలిసిమెలిసి ఉందాం అన్నాడు సర్వమంగళం. అవునన్నయ్య, ఇంకో 4-5 నెలల్లో పరీక్షలు, ప్రాక్టికల్స్, రికార్డ్ వర్క్లు చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకుంటే తప్ప పరీక్షలకు సంసిద్ధం కాలేము. కాబట్టి ఈ రోజు నుంచి చదువుపై దృష్టి పెడదాం. ఇంకా ఇలాంటి డిస్కషన్స్ అన్నీ వద్దన్నయ్య ప్లీజ్ అంటూ మరో మాటకు అవకాశం లేకుండా పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది ధరణి. ధరణి తనతో మాట్లాడడం మానేసిన దగ్గర నుంచి ఆదర్శ్ పూర్తిగా చివరి బెంచిలో కూర్చుంటున్నాడు. ఒక్కొక్కసారి రెప్ప వేయకుండా రోజంతా ధరణినే చూస్తూ ఉండిపోతున్నాడు. తన చుట్టూ ఉన్న వారిని కూడా మర్చిపోయి తరగతిలో కూడా చాలా ముభావంగా ఉంటున్నాడు. ఎప్పుడైనా ఎవరినైనా పిలవాల్సి వచ్చినా వారి పేరుతో కాకుండా పొరపాటున ధరణి అనే పిలుస్తున్నాడు. ధరణి కూడా గమనించకపోలేదు ఆ విషయం. ఆదర్శ్ ప్రేమ నిజమైనది.
ధరణికి ఎందుకు అర్థం కాదో మరి అంత రాతిగుండె ఏంటో మాట్లాడడం కూడా మానేసింది. ఇంకొక 4 నెలలే కదా, మాట్లాడితే ఏమైపోతుంది అని అనుకునేవాళ్ళు కొందరు. తప్పంతా ఆదర్శ్దే. ధరణి తన ఒపీనియన్ చెప్పిన తర్వాత కూడా ఆదర్శ్ అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ధరణి అభిప్రాయాలు ధరణికి ఉంటాయి కదా, వాటికి విలువ ఇవ్వాలి కదా అని అనుకునేవాళ్ళు కొందరు. మొత్తానికి పరీక్షలు ఇంకో 2 నెలల్లో మొదలు కాబోతున్నాయి అనగా ధరణి ఒకరోజు ఆదర్శ్ దగ్గరికి వెళ్ళింది. ఆదర్శ్, నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అంది. ధరణి, ప్లీజ్, నువ్వెప్పుడూ తప్పు చేయవు. నువ్వు చెప్పింది నువ్వు చేస్తున్నది అంతా కరెక్టే. నాకు తెలుస్తుంది నేనే సరిగా లేనని. చాలా ప్రయత్నిస్తున్నాను ధరణి మామూలుగా ఉండాలనే, కానీ నా వల్ల కావట్లేదు ధరణి అన్నాడు ఆదర్శ్. సరే, ఇప్పటి వరకు ఏం జరిగిందో వదిలే. నీ ఒపీనియన్ని నీ ఇష్టం. దాని గురించి నేను మాట్లాడను. కానీ ఇంకా పరీక్షలు దగ్గర పడుతున్నాయి. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో. నాకు నీ మీద కోపం లేదు. నువ్వెప్పటికీ నాకు మంచి స్నేహితుడివి అంటూ ఒక పెన్ని బహుమతిగా ఇచ్చి వచ్చేసింది. మొత్తానికి ఫేర్వెల్ డేకి చేరుకున్నారు. ఆటపాటలతో ఉపాధ్యాయుల ప్రసంగాలతో ముగిసిపోయింది ఇక ఇంటర్ కళాశాల చదువు. పరీక్షలు ఒకటే ఉన్నాయి. ఇంకా జీవితానికైనా చదువుకైనా పునాది ఇదే. మంచికైనా చెడుకైనా ప్రభావితమయ్యే వయసు ఇదే. పెద్దరికానికి చిన్నతనానికి మధ్యనున్న ఈడు ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియక పాటలు పడుతూ అంతా అప్పుడప్పుడే రెక్కలొస్తున్న సీతాకొలక చిలుకలు. ఇష్టమైన సబ్జెక్టుపై వేసిన మొదటి అడుగులు, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు చెక్కేసిన ఆనందాలు. చాలామందికి తొలి ప్రేమ అనుభవాలు, కళ్ళతో ఇచ్చిపుచ్చుకున్న ప్రేమ సంకేతాలు, ఒకరి కోసం ఒకరు తెచ్చిన బహుమతులు, ప్రేమ గుర్తులుగా మారిన కీ చైన్లు, పుస్తకాలలో తాగిన చాక్లెట్ పేపర్లు, సరదాగా పంచుకొని తిన్న లంచ్ బాక్సులు, క్లాస్ జరుగుతుండగా వెనక పెంచి ముచ్చట్లు, సరదా సరదా కామెంట్లు, అధ్యాపకులతో తిన్న చీవాట్లు, అప్పటి వరకు ఎరగని ప్రాక్టికల్స్, రికార్డులు గుంపులుగా మారి చేరిన అల్లర్లు గొడవలు, కాలేజీకి లేట్ అయినప్పుడు చెప్పిన కహానీలు, బర్త్డే పార్టీలంటూ తిరిగిన ఐస్ క్రీమ్ పార్లర్లు, బస్ పాసుల కోసం బస్ స్టాండ్లో గడిపిన సమయాలు, అనుకరించిన ఎన్నో రకాల కొత్త స్టైళ్ళు, అమ్మాయిల ముందు చూపించిన హీరోయిజాయిలు, అబ్బాయిల చూపుల కోసం అమ్మాయిల అలంకరణలు, ఉపాధ్యాయులను సైతం వదిలిపెట్టని నిక్నేమ్లు, ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా పుట్టుకొచ్చే గాసిప్పులు. మొత్తానికి జ్ఞాపకాలుగా మిగిలాయి ఇంటర్ రోజులు. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అందరూ చెప్పుకున్నారు వీడ్కోలు. డిగ్రీలో ఒక్కొక్కరు ఒక్కో కాలేజ్. ధరణి వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో వేరే ఊర్లో జాయిన్ అయింది. ఆదర్శ్ మాత్రం అప్పుడప్పుడు ధరణి జాయిన్ అయిన కాలేజ్ తెలుసుకుని వెళ్తూ ఉండేవాడు. కానీ ఒక్కసారి కూడా ధరణి కంటపడలేదు. నిజానికి ఇంటర్లో చాలాసార్లు ధరణి ఇంటి వరకు వెనకాతల వెళ్ళాడు. అప్పుడే ఒక్కసారి కూడా ధరణికి తెలియలేదు. అలాంటిది ఇప్పుడు ఇంకేం తెలుస్తుంది ధరణికి? ఎన్నిసార్లు ధరణికి ఫోన్ చేసి తన గొంతు వినగానే ఫోన్ కట్ చేశాడో ఆదర్శ్కే తెలుసు. డిగ్రీ ఎగ్జామ్స్ రేపటి నుంచి ప్రారంభం అవుతాయనగా చివరిసారిగా ఆదర్శ్ ధరణిని చూశాడు. తర్వాత సెలవుల్లో ఒకరోజు ధరణి నుంచి ఫోన్ వచ్చింది తన పెళ్లికి చెప్పటానికి. కానీ తను ఆ సమయంలో ఇంట్లో లేడు. విషయం తెలిసిన తర్వాత ఎంత ఏడ్చాడో, అవకాశం కూడా లేకుండా చేసినందుకు ధరణి తండ్రిని ఎంత తిట్టుకున్నాడో ఆదర్శ్కి మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ ధరణిని చూడడం, వేరొకరి భార్యగా దర్శనమిచ్చింది. అప్రయత్నంగానే లవ్ యూ ధరణి అనుకున్నాడు. మళ్ళీ తనలో తానే నేనిప్పుడు ఆలోచిస్తున్నది వేరొకరి భార్య గురించి, తప్పేమో అనుకున్నాడు ఆదర్శ్. మళ్ళీ అంతలోనే నేను ప్రేమించిన అమ్మాయినే వేరొకరు పెళ్లి చేసుకున్నారు. అందరికీ చెప్పుకోలేకపోయినా తను ఎప్పటికీ నా ప్రేయసే, తను నా రాణినే అనుకుంటూ బరువెక్కిన గుండెతో చెమర్చిన కళ్ళతో ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్నాడు. శ్రీనివాస్కి స్వప్న నుండి ఫోన్ వచ్చింది. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రయత్నిస్తాను, కానీ గ్యారంటీ లేదు అని ఫోన్ పెట్టేశాడు. శ్రీనివాస్ గగన్తో ఏదో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ గగన్ స్వప్న విషయం అస్సలు ప్రస్తావించనివ్వట్లేదు. వెంటనే శ్రీనివాస్ స్వప్నకి ఫోన్ చేసి, నా ప్రయత్నం నేను చేశాను, కానీ ఇక నా చేతిలో ఏమీ లేదు. నువ్వు కూడా ఇక ఈ విధంగా ఆలోచించడం మానేస్తే మంచిది అన్నాడు. అట్నుంచి దేని గురించో ప్రాధేయపడుతూ మాట్లాడుతుంది స్వప్న. లేదు స్వప్న, ఒక్కసారి మనసు విరిగితే అతుక్కోవడం చాలా కష్టం. ఇదంతా చేతులారా నువ్వు చేసుకున్నదే. ఇప్పుడు ప్రాధేయపడి ప్రయోజనం లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు. స్వప్న ఫోన్ పెట్టేసిన వెంటనే శ్రీనివాస్ ధరణికి ఫోన్ చేసి మాట్లాడాడు. ధరణి ఒక్కసారిగా షాక్ తింది. ఒకలాంటి భయం, కంగారు, బాధ అన్నీ కలగలిపి ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ధరణి ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఈసారి అన్నోన్ నెంబర్.
ధరణి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. మళ్ళీ రింగ్ అవుతూనే ఉంది. ఎవరు ఇన్నిసార్లు చేస్తున్నారు అనుకుంటూ ధరణి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటి ధరణి, ఇన్నిసార్లు చేస్తే కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు? నీ మొగుడు పక్కనే ఉన్నాడా? మైమర్చిపోయి ఫోన్ కూడా తీయలేదా? లేక ఇంకా రాలేదనే ఎదురు చూపుతూ ఫోన్ పక్కన పడేశావా అంటూ ఒక మగ గొంతు వినిపిస్తుంది. హలో, ఎవరు? మర్యాదగా మాట్లాడండి అంది ధరణి. అబ్బో, ఎందుకంత కోపం? అయినా అమ్మాయిలకి అప్పుడప్పుడు కోపం కూడా అందమేలే. హలో, ఇంతకీ మీరెవరో చెప్తారా లేక ఫోన్ పెట్టమంటారా అంది ధరణి ఇంకాస్త కోపంగా. ఏంటి ధరణి, ఫోన్ పెట్టేస్తావా? పెట్టేస్తే వదిలేస్తానా నిన్ను? అస్సలు వదలను అన్నాడు ఫోన్లోని వ్యక్తి. వెంటనే ధరణి ఫోన్ కట్ చేసింది. కానీ ఆ ఫోన్ చేసింది ఎవరై ఉంటారో అనేది ధరణికి అసలు అర్థం కాక ఆలోచిస్తుంది ధరణి. ధరణి ఆలోచనలో ఉండగానే మరోసారి ఫోన్ రింగ్ అయింది. ధరణి లిఫ్ట్ చేసింది కానీ ఏమీ మాట్లాడలేదు. ఏంటి ధరణి మేడం, అసలేం మాట్లాడటం లేదు అన్నాడు ఫోన్లోని వ్యక్తి. అయినా ధరణి నుంచి ఎలాంటి సమాధానం లేదు. సరే, నేనే మాట్లాడతాను వినైతే. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, ఒకవేళ చేసి ఇలా మాట్లాడకపోయినా విసుగొచ్చి ఊరుకుంటాను అనుకుంటున్నావేమో. అస్సలు అలా అనుకోను. ఇంకొక విషయం, నేనెవరో అని మరీ ఎక్కువ ఆలోచించకు, తలనొప్పి వస్తుంది. ఇప్పటికే స్వప్న గురించి చాలా ఆలోచిస్తున్నావు కదా. ఉంటాను బేబీ, బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ చేసింది ఎవరసలు? స్వప్న గురించి కూడా మాట్లాడుతున్నాడు అనుకుంది. అయినా ఈ విషయం గురించి కాదు, ముందు సీను అన్నయ్య చెప్పిన విషయం గురించి ఆలోచించాలి అనుకుంది. ధరణి వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసింది. అప్పుడే లోపలికి వస్తున్న కళ్యాణ్ రింగ్ అవుతున్న తన ఫోన్ చూసుకొని, ఏంటి వదినా ఫోన్ చేస్తున్నావు నాకు అంటూ ధరణి దగ్గరకు వచ్చాడు. ఓ, వచ్చేసావా కళ్యాణ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది ధరణి. ఏంటి వదినా చెప్పు అన్నాడు కళ్యాణ్. కళ్యాణ్, అది నేను ఒకసారి స్వప్నాన్ని కలవాలి అనుకుంటున్నాను, మాట్లాడాలి అనుకుంటున్నాను అంది. వదినా, నీకేమైనా పిచ్చా? ఇప్పుడు అంత అవసరం ఏముంది? మళ్ళీ తను ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందా? అన్నయ్యనే కాకుండా నీకు కూడా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ ఏమైనా చేస్తుందా చెప్పు, నేను చూసుకుంటాను అని ఒకంత ఆవేశంగా అడిగాడు కళ్యాణ్. అబ్బా, అదేం లేదు కళ్యాణ్, ఊరికే ఒకసారి క్యాజువల్గా మాట్లాడదామని అంతే అంది. సరే, నీ ఇష్టం వదినా అన్నాడు కళ్యాణ్. వెంటనే ఒక నెంబర్ చూపించి, ఇదిగో కళ్యాణ్, ఇది స్వప్న ఫోన్ నెంబర్, నేను తనని కలిసి ఏర్పాటు చెయ్యి అని చెప్పింది ధరణి. స్వప్న నెంబర్ నీకెలా తెలుసు అని అడిగాడు కళ్యాణ్. ఇందాకే సీను అన్నయ్య దగ్గర తీసుకున్నానులే అని చెప్పింది ధరణి. సరే, వీలైనంత త్వరగా నువ్వు స్వప్న కలిసే ఏర్పాటు చేస్తాను వదినా అన్నాడు కళ్యాణ్. ధరణిని పికప్ చేసుకోవడానికి గగన్ కాలేజీకి వచ్చాడు. ఇంకా కాలేజ్ విడిచిపెట్టకపోవడంతో పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గర బైక్ ఆపి టీ తాగుతున్నాడు. ఇంతలో కాలేజీ విడిచిపెట్టేశారు. ధరణి బయటకు వస్తోంది. ధరణి ముందున్న ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. అటు చూడవే, ఈ మధ్య తరచూ మన కాలేజ్ దగ్గరే కనిపిస్తున్నాడు అతను. మన కాలేజీలో ఎవరికో సైట్ కొడుతున్నాడు అనుకుంటా అని గగన్ని చూపించి ఒక అమ్మాయి మరో అమ్మాయికి చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరో కానీ లక్కీ, భలే ఉన్నాడు కదా అంది రెండో అమ్మాయి. ఇదంతా వింటున్న ధరణి నవ్వుకుంది. ఇంతలో గగన్ ధరణి దగ్గరకు వచ్చాడు. హాయ్ అని పలకరించాడు. ధరణి గగన్ మాట అస్సలు పట్టించుకోకుండా ఎవరో తెలియనట్లుగా బిహేవ్ చేసింది. అసలేమీ అర్థం కాని గగన్, ఓయ్ ముద్దపప్పు, నిన్నే, ఏం ఆలోచిస్తున్నావు, రా అంటూ పిలిచాడు. ధరణి ముందు నడుస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఆగిపోయి ధరణిని గగన్ని చూస్తున్నారు. ఇంతలో ధరణి వాళ్ళని చూసి, హలో మిస్టర్, ఏంటిది ఇలా రోజు కాలేజీకి వచ్చి ఇబ్బంది పెడుతున్నావు అని అడిగింది గగన్ని. ధరణి తననే సరదాగా ఆట పట్టిస్తుంది అనుకున్న గగన్, హలో మేడం, ఏదో కాస్త బాగున్నారు కదా అని సైట్ కొడుతున్నా, అది కూడా తప్పేనా అన్నాడు కళ్ళెగరేస్తూ వేళాకోళంగా. సారీ, నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను, మీరు వేరే వాళ్ళని ట్రై చేసుకోండి అంది ధరణి అంతే వేళాకోళంగా. ఎవడా పనికి మాలినవాడు, అయినా నాకంటే బాగుంటాడా అన్నాడు గగన్ ధరణికి కన్ను కొడుతూ. హలో, పనికి మాలిన వాడేంటి, మాటలు కొంచెం మర్యాదగా రాని అంది ధరణి. అక్కడే ఉన్న అమ్మాయిలు, అబ్బా, ఆ ఛాన్స్ మనకొచ్చి ఉంటేనా 5 నిమిషాల్లో ఎగరేసుకుపోదు అనుకున్నారు గుసగుసగా. ఇంతలోనే మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాళ్ళలో, అమ్మో, మన బస్సు వెళ్ళిపోతుంది, పద పద, ఇప్పటికే లేట్ అయింది అనుకుంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయారు ఇద్దరు. అంతే, ధరణి 10 నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతూనే ఉంది. ధరణిని అలా చూసిన గగన్, ధరణి, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా అన్నాడు.
బ్యూటిఫుల్ ఏమో కానీ హార్ట్ఫుల్గా మాత్రం నవ్వుతాను అంది ధరణి. అది సరే కానీ ఏంటి ఈరోజు నా ముద్దపప్పు ఇంత హుషారుగా కనిపిస్తుంది అన్నాడు గగన్. ఊరికే బావా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని సరదాగా అలా ట్రై చేశాను. బట్ నువ్వు మాత్రం భలే జీవించేశావనుకో అంది ధరణి ఆ అమ్మాయిల విషయం చెప్పకుండా. నువ్వు అలా మాట్లాడేసరికి ఫస్ట్ షాక్ అయ్యా. అసలు నువ్వేనా అనిపించింది ఒక్క క్షణం. అయినా ఏదో కారణం ఉండే ఉంటుందిలే అని కౌంటర్ ఇచ్చా. కారణం ఏదైనా ఇలా భలే ఉంది, ఇదే కంటిన్యూ చేద్దాం ధరణి మనం అన్నాడు గగన్. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కథ అలాగే నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దబ్బా.